భరత్‌కి ఏమైంది? నేనే ఫోన్ చేశాను. ఎందుకు చనిపోయాడు? ఏమి కారణం ఏంటి? ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందా అంటూ తను ఆవేదనతో లోపటికి వస్తూ ఉంటే, తల్లి మాటలు వినేసేసి, "ఒసేయ్ లంజముండ నీ వల్లనే నేను విడాకులు తీసుకున్నాను. నీ వల్లనే నా భర్త చనిపోయాడనేసేసి" ఆమె జుట్టును పట్టుకొని విపరీతంగా కొట్టడం స్టార్ట్ చేసింది. బయట, ఇంటి బయట. పిల్లలు ఆపారు. చుట్టుపక్కల వాళ్ళు చూశారు. వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులొచ్చారు. ఆమెను వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఆవిడ సుచిత్ర. ఆవిడ దయచేసి పోలీసులకు రిక్వెస్ట్ చేసింది. భరత్ నా అన్నయ్య. నా అన్నయ్య ఈరోజు ఆత్మహత్య చేసుకుంటే నన్ను చూడడానికి కూడా చూడనివ్వట్లేదు. కనీసం మాట్లాడనివ్వట్లేదు అంటూ ఆవిడ ఏడుపుతో మాట్లాడుతూ ఉంటే పోలీసులకు మన ఇండియన్ సైకాలజీ తెలుసు. మన ఇండియన్ ఎమోషన్స్ తెలుసు వాళ్ళకు. ఏంటమ్మా ఈవిడ మీ అన్నయ్య భరత్ అన్నయ్య అంటుంది. ఉమ అడిగితే ఉమ షాక్. మా ఆయన ఒక అనాథ. ఇన్నేండ్లుగా 56 సంవత్సరాలకి ఇప్పటి వరకు తన కుటుంబకు సంబంధించినటువంటి ఏ వ్యక్తి ఎవ్వరు లేరు. అలాంటిది ఈరోజు నువ్వు చెల్లివని వస్తున్నావు. నువ్వు ఎక్కడ నువ్వు చెల్లి? ఎక్కడున్నావు ఇన్ని సంవత్సరాలు? నువ్వే చెల్లివేనా? లేకపోతే అతను ఉంచుకున్నటువంటి ఉంపుడు గత్తమా అనేసి సీరియస్గా ఆవిడ మీద అరిస్తే, వదినా ఉమ వదినా దయచేసి విను, భరత్ నా అన్నయ్య, నా కజిన్ అని చెప్పేసరికి ఒక్కసారి పిల్లలు అమ్మ నాపి, అమ్మ కొంచెం ఆగు, ఈవిడ అన్నయ్య అంటుంది, మనకు తెలిసి నాన్నగారికి ఏ ఒక్కరు కూడా లేరు, మనం మాట్లాడదామంటే అప్పుడు పోలీసులకు చెప్పేసేసి పోలీసులను పంపించేసేసి వాళ్ళ ఇంట్లోకి పిలిచేసేసి మాట్లాడారు. అప్పుడు ఆవిడ చెప్పేసింది, భరత్ నా కజిన్. నేను చిన్నగున్నప్పుడు మా నాన్నగారు జాబు వేరే ప్రదేశంలోకి వెళ్ళిపోవటం వల్ల మేము వెళ్ళిపోయాము. భరత్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. భరత్ ఒంటరిగా అయిపోయాడు. మేము తర్వాత ఎప్పుడు కలవలేదు. నేను అమెరికాకు వచ్చాను. అమెరికాకు వచ్చిన తర్వాత భరత్ అన్నయ్యను నేను ఫేస్బుక్లో చూశాను. అన్నయ్యలాగానే ఉన్నాడనేసి నేను మెసేజ్ పెట్టాను. అతను అన్నయ్య ఎస్ నేనేనమ్మా అంటూ చెల్లెమ్మ అంటూ నా ఫోన్ నెంబర్ తీసుకొని మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం. కానీ నా దురదృష్టం ఏంటో, నాకు నా భర్తకు విపరీతమైన గొడవలు రావటం వల్ల విడాకులు అవుతున్నటువంటి దశలో అన్నయ్య నాకు ఓదార్చి మా మధ్యలో గొడవలన్నీ తీర్చేశాడు. అతను అందుకోసం నా దగ్గరికి వచ్చేవాడు, మాట్లాడిపోయేవాడు, అన్నీ సర్ది చెప్పిపోయేవాడు. అది మీ ఇంటికి రావాలనుకున్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత, నిన్ను చూడాలనేసి మేము అనుకున్నా కానీ అన్నయ్య నన్ను ఆపాడు. మీరిద్దరు గొడవలు పడుతున్నారు, అంత సద్ముదిన తర్వాత మీరు ఇంటికి వద్దురమ్మా, అప్పుడు మీ వదినని మీరు సర్ప్రైజ్ చేయొచ్చు అనేసి అన్నయ్య మమ్మల్ని ఆపాడు అని చెప్పేసరికి ఉమా షాకు ఏవడం మొదలైంది. ఏంటి, నా అనుమానం వల్ల నా భర్తను నేను చంపుకున్నానా? నా అనుమానం వల్ల భర్త తనంతట తను ఆత్మహత్య చేసుకున్నాడా? ఏంటి అనేసి తన చేతులు కాళ్ళు మొత్తం వణికిపోయాయి. నా అమ్మ అక్క మాటలు విన్నాను. నాకు అనుమానం ఒక పురుగు లేస్తే నేను అమ్మకు అక్క చెప్తే మా అమ్మ అక్క నన్ను విడాకులు తీసుకోమని వాళ్ళు నాకు గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే అసలుకి ఏమి లేదు అక్కడ అంటూ ఆవిడ తెలివిన మనోవేదనకు గురి అయిపోయి మళ్ళీ సుచిత్రకు సారీ చెప్పేసేసింది. సుచిత్ర వాళ్ళు కాసేపు ఉండేసేసి మేము మళ్ళీ వస్తాం వదిన అంటూ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల భరత్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, $1 బిలియన్. ఈ $1 బిలియన్ ట్రాన్సాక్షన్ కూడా ఉమకు వచ్చేసాయి. విడాకులు అయిపోయిన తర్వాత కూడా ఆమె పేరు మీదకి వచ్చేసాయి. ఎందుకంటే బెనిఫిషియరీ ఆమె పేరు ఉంది కాబట్టి. సో చివరికి ఒక బ్యాంకు లాకర్ మిగిలిపోయింది. సో ఈ ముగ్గురు పిల్లలు తీసుకెళ్ళి నెక్స్ట్ డే బ్యాంక్ లాకర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసి లాకర్ ఓపెన్ చేసి వస్తే ఆ లాకర్లో ఈయన స్టడీ సర్టిఫికెట్స్ మాత్రమే ఉన్నాయి. దాంతోపాటు ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ తీసి చదవడం స్టార్ట్ చేసింది. ఉమా, నిన్ను ఎంతగానో ప్రేమించాను. నాకు అమ్మా నాన్న లేరు. ప్రేమ అంతా నీకు పంచాను. సంపాదించింది మొత్తం కూడా నీ పేరు మీదనే నేను రిజిస్ట్రేషన్ చేయించాను. ఏ ఒక్క భూమి కానీ ఏ ఒక్క ఇల్లు కానీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు. నిన్ను అంతలా ప్రేమించాను ఉమా. అక్కడ ఉన్నది
నేను మూడో వ్యక్తి నా చెల్లి, నా కజిన్. ఆమె సంసారం బాగలేకపోతే, ఆమె సంసారాన్ని చక్కదిద్దిన తర్వాత, ఇన్నాళ్ళ తర్వాత నాకు ఒక చెల్లి ఉందని ఒక ఆనందంతో నేను వెళ్లి చూస్తే చివరికి వాళ్ళు గొడవలు పడి విడాకులకు రెడీ అయిపోయారు వాళ్ళు. కోర్టులో కేసు కూడా నడుస్తుంది వాళ్ళది. అందువలన నేను నా చెల్లి జీవితాన్ని, నాకు ఒక చెల్లి ఉంది. ఒక్కరోజు మా చెల్లి, మా బావ ఇద్దరు కలిసిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చేసేసి, "హే ఉమా! ఇదిగో నా చెల్లి. నాకు కూడా ఒక చెల్లి ఉంది. నాకు కూడా ఒక కుటుంబం ఉందనేసేసి నీకు చెప్పి నేను గర్వపడదామనేసేసి, ఆనందపడదామనేసేసి అనుకున్నాను. కానీ వాళ్ళ పరిస్థితి బాగలేకపోయేసరికి నేను వాళ్ళని ఇప్పుడే ఇంటికి వద్దు అనేసి నేను చెప్పాను. కానీ ఈ లోపట నీ అమ్మ, నీ అక్క మాటలు వినేసేసేసి ఇంతగానో ప్రేమించిన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను ఉమా. నువ్వు నన్ను చీకొట్టి ఈ విధంగా చేసేసరికి నేను డబ్బుల గురించి కూడా నేను బాధపడలేదు. నన్ను చీకొట్టేసరికి ఇది నా ప్రేమ, నేను ప్రేమించిన ఉమ కాదు అనేసి నేను బాధకు గురైపోయి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమంటూ ఆ విధంగా రాసేసరికి ఉమ అదే బ్యాంకు లాకర్ ప్లేస్లోని కుప్పకూలి పడిపోయింది. వెంటనే అంబులెన్స్ వచ్చి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయింది. ఉమ మాట్లాడతలేదు, తినట్లేదు, త్రాగట్లేదు. తను చేసిన తప్పుకి, తను చేసిన అనుమానానికి నా అమ్మ, నా అక్క నన్నుకు మిస్గైడెన్స్ ఇచ్చారు. నా భర్తను నేనే నా చేతులారా చంపుకున్నాననేసి ఒకటే బాధ, ఆవేదన గురైపోయి ఒకటే ఏడుపు. ఇలా కొన్ని రోజుల వరకు ఏడుస్తూనే ఉంది ఆ సమ్మర్లో. పిల్లలు ఒక మొరబెట్టారు, "అమ్మ నువ్వు తినకపోతే మేము కూడా తినము" అంటూ అమ్మకు అలా తినిపించేశారు. పిల్లలు కూడా ఎంత విషయం ఆ రోజే తెలిసింది వాళ్ళ అత్త సుచిత్ర ఇంటికి వచ్చినప్పుడు. అలా కాస్త తినిపించినా కూడా ఉమ అదే బాధల నన్ను ఎంతోగా ప్రేమించాడు నాకు తెలుసు. నా భర్త ఎంత మంచివాడు, దేవుడితో సమానం. ఎటువంటి తప్పు చేయలేదు, ఎప్పుడు కూడా నా మీద చెయ్యి వేసుకోలేదు. అలాంటిది నా భర్తను నేను అనుమానించి, నా అమ్మ, నా అక్క మాటలు వినేసేసి నా భర్తని ఈరోజు నాకు కాకుండా నేను చేసుకున్నాను. ఈ నా సొంత చేతులతో నేను చేసినటువంటి ఈ యొక్క ప్రతిఫలము అనేసి ఒకటే ఆవేదన గురైపోయి ఆలోచించి చివరికి తన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంది. చివరికి మానసిక చికిత్సాలయంలో చేరిపోయింది. ఇప్పటికి కూడా ఆవిడ మెంటల్ హాస్పిటల్లోనే ఉన్నది. ఆమె నోటి నుంచి ఒకటే పదం, భరత్ భరత్, అంతకు మించి రావట్లేదు. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని చూస్తుంది కానీ వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతలేదు. సుచిత్ర భర్త కూడా వచ్చి చూస్తున్నారు. వాళ్ళకు ఒకటి నమస్కారం పెడుతుంది అంతే. నోటి నుంచి భరత్ భరత్. భర్త భరత్ ఒక అమర ప్రేమికుడు. ఉమాదేవి కూడా ఒక మంచి ప్రేమిక, గొప్ప ప్రేమికురాలు ఆవిడ. ఆ ప్రేమే 50 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఒక చిన్న అనుమానంతో కుటుంబం అలా అయిపోయింది, ముక్కలైపోయింది. కానీ 50 సంవత్సరాల తర్వాత కూడా తన ఎదుగునటువంటి పిల్లలు ఉన్నప్పుడు కూడా తన భర్త అంటే ప్రాణం, తన భర్త అంటే తనకు సర్వస్వం, నా భర్త నాకు దేవుడు అంటూ ఈవిడ భావించేది. భరత్ కూడా నా భార్యే నాకు సర్వస్వం, ఆమె నా దేవత అంటూ ఎప్పుడు కూడా అదే ఆలోచనలో ఉండేవాళ్ళు. అంతలా ప్రేమించుకున్నారు వాళ్ళు. ఇంత పెద్ద గొప్ప ప్రేమికుల్ని ఒక చిన్న అనుమానం ఆ ఫ్యామిలీని నాశనం చేసేసింది. చివరికి భర్త మరణం కూడా సంభవించేసింది. ఇప్పుడు ఆమె పేరు మీద ఉన్నటువంటి ఇండియాలో బ్యాంకు లాకర్లో ఆమె పేరు మీద డిపాజిట్ ఉంది. అది కూడా ఏమవుతుందో కూడా తెలియదు. పిల్లలు వదిలేశారు. మా నాన్నగారు, మా అమ్మ విడిపోవటానికి ఒక కారణం కూడా అయ్యింది. అది మాకు వద్దు అంటూ పిల్లలు వాళ్ళు ఒకానొక సందర్భంలో చెప్పారట. చూడండి, ఒక చిన్న అనుమానం కుటుంబం మధ్యలో ఎంత చిచ్చు పెట్టేసేసింది. నిజంగా అసలు ఆ స్టోరీ విన్న తర్వాత నాకు అసలు కన్నీళ్ళు వచ్చాయండి. కాబట్టి భార్యాభర్తలు అనేవాళ్ళు గొప్పగా ప్రేమించుకోండి, సంతోషంగా ఉండండి, అనుమానానికి తావు ఇవ్వకండి, అనుమానానికి జన్మ ఇవ్వకండి.
అనుమాన పడే విధంగా ప్రవర్తించకండి. నీ భార్యే నీకు సొంతం. నీ భర్తే నీకు సొంతం. ఆ కాన్సెప్ట్‌తో బ్రతకండి.